ఆపరేషన్ సింధూర్పై వివరించేందుకు విదేశాలకు వెళ్లే అఖిలపక్ష బృందంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఎంపికపై దుమారం రేగింది. అసలు థరూర్ పేరును తాము సిఫార్సు చేయలేదని కాంగ్రెస్ తెలిపింది. రాహుల్ గాంధీ పంపిన 4 పేర్లలో థరూర్ పేరు లేదన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్. లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్సభ ఎంపీ రాజా బ్రార్ పేర్లను రాహుల్ ప్రతిపాదించినట్లుగా ఎక్స్లో ఆయన వెల్లడించారు. ఆ లిస్టులో థరూర్ పేరు లేకపోయినా బీజేపీ ఎంపిక చేసిందన్నారు జయరాం రమేష్. శశి థరూర్ కాంగ్రెస్ హైకమాండ్ మధ్య దూరం పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో తాజా వివాదం ఆసక్తికరంగా మారింది. కాగా అఖిల పక్షానికి నేతృత్వం వహించే అవకాశం దక్కడంపై స్పందించిన థరూర్ దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో ఎక్కడ తన అవసరం ఉన్నా అందుబాటులో ఉంటానంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.